పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానమైనటువంటి అంశాలు చిత్తశుద్ధి వర్సెస్ చెత్తశుద్ధి. సరే, ఇది ప్రాసగా బాగుంటుందేమో కానివ్వండి. విషయానికి వస్తే రెండు అంశాలు మనకి తాజాగా తెలుస్తున్నాయి. నిన్న మొన్న మనం చూసినట్టయితే, ఒకటి ఆర్స్లెస్ మెట్టల్కి, అంటే అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ అయినటువంటి ఆర్స్లెస్ మెట్టల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున భూములు కేటాయింపు చేసి ఆ భూముల్ని బదలాయిస్తోంది కూడా. ఆల్రెడీ ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. కట్ చేస్తే అదే రోజు ఇంకో వార్త ఏంటంటే, మే 6వ తారీఖున ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కేసుకు గాలి జనార్దన్ రెడ్డి కేసులో తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా కోర్టు తెలిపింది. మనకు తెలుసు ఓబుళాపురం చరిత్ర ఏంటో అన్నీ తెలుసు. రాజశేఖర రెడ్డి ఓబుళాపురంలో గనులు కేటాయించేసి కడపలో బ్రాహ్మణి స్టీల్స్ పేరుతోటి ఇంకేముంది అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు తర్వాత మేము తీసుకొస్తాం అని చెప్పేసి ఏ రకంగా ఇంతకాలం కథ నడిపారు, ఆ చరిత్ర అంతా చూసాం. కట్ చేస్తే చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో కడప ఉక్కు పరిశ్రమ, కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి శంకుస్థాపన మీద శంకుస్థాపన చేసి కునారిలో చేసినటువంటి పరిస్థితి. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు అనుకున్నారు, పరిశ్రమ తెచ్చారు, భూముల కేటాయింపు జరుగుతోంది. ఈ 5 ఏళ్ల కాలంలో మొదటి దశ కంప్లీట్ చేసి తీరతాం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మిట్టల్ చాలా వేగంగా అడుగులు వేస్తాం. ఈ రెండు అంశాల మీద మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం, ఎవరిది చిత్తశుద్ధి అనుకోవచ్చు, ఎవరిది చిత్తశుద్ధి లేనితనం అనుకోవచ్చు అని మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం. మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులకు వివరంగా తెలియజేద్దాం. ఏమంటారు మీరు? మీకు పాయింట్ ఏది కావాలి ఫస్ట్? చెప్పండి. మీ ఆర్ఎస్ఎస్ మిట్టల్ వల్ల మనకి ఉపయోగం అనేది, ఆడ జరుగుతున్న పరిస్థితులు అనేవి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అంశంతోనే మనం మొదలెడదాం. ఇప్పుడు లక్ష్యం మంచిదైతే ఎంత పనైనా సాకారం అయిపోద్ది. లక్ష్యం అనేది మంచిది కానప్పుడు అవినీతి పరే ఆలోచన కానీ మైండ్లో కానీ ఉంటే ఏది సక్సెస్ కాదు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర యువత దృష్ట్యా ఆలోచించి లక్ష్యం వైపు, నవ్యాంధ్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తున్నప్పుడు మంచి ఆలోచనలు, సద్బుద్ధి భగవంతుడు ఇస్తాడు, కాలం కూడా కలిసి వస్తుంది. 14-19 మధ్యకాలంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపుగా 58,400 కోట్ల దాకా వచ్చింది. ఆ రోజు తెలంగాణ పరిస్థితి ఏందో ఊహించుకోండి. ఆ తర్వాత 19-24 మధ్య కాలంలో తెలంగాణకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చింది, ఈ రెండు కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి కేసీఆర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సాధించడంలో చాలా వెనకబడి ఉన్నాడు అప్పట్లో. అప్పుడు ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు అంటే నా పప్పులు ఉడకవని చెప్పి జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించింది. నాకు నిద్రపోలే కేసీఆర్. ఒక 6 నెలల ముందే ఎలక్షన్కి వచ్చి ముందే తెలంగాణ ఎలక్షన్ జరిపించేసుకొని ఈయన ముఖ్యమంత్రి అయిపోయి తెలంగాణ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపు సాకారం చేయడానికి కేసీఆర్ కూడా ఒక రకంగా కృషి చేశాడు. అప్పుడు ఆడేమైందంటే జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం అంటే డబ్బులు పంచడం వరకే చూసుకొని అభివృద్ధిని మొత్తం అటకెక్కిచ్చేసి పరిశ్రమలు లేవు, నవతరానికి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలంటే వాలంటరీ ఉద్యోగాలంటే ఆయన నూతన ఒక కాన్సెప్ట్ గ్రామ సచివాలయాలను తెచ్చిపెట్టాడు కదా, అయ్యి లిక్కర్ షాపులు ఉద్యోగాలు అంటే బాటిల్ అందించే ఉద్యోగాలు, దాని తర్వాత మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్ మార్ట్లు ఈ ఉద్యోగాలు ఆయన దృష్టి. కానీ ఒక మంచి దార్శనికుడైనటువంటి ఒక నాయకుడు లేకపోవటం వల్ల 5 సంవత్సరాలు ఒకవైపు తెచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోయి, ఆ తెచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినట్లో కరుసీమలో కార్లు పరిగెత్తించినటువంటి కియా పరిశ్రమ మన కళ్ళ ముందు అయితే దానికి యాన్సిలరీ యూనిట్స్ విడిభాగాలు తయారు చేసి కూడా రావాల్సి ఉంటే కొన్ని కోయంబత్తూరు, కొన్ని బెంగళూరు వెళ్ళిపోయి, ఒక దాదాపు దానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు చాలా రావాల్సి ఉంటే
అవినీతికి అదొక పరాకాష్ట. రెండో పాయింట్ మీరు ఆలోచిస్తే ఏంటంటే జాకీ పరిశ్రమలకి భూములు కేటాయించి వాళ్ళు కాంపౌండ్ హాల్ పెట్టుకుంటే వీళ్ళ అవినీతికి అది పారిపోయింది. తెలంగాణ మీదకి ములుగులో ఎక్కడ పెట్టుకోవడానికి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీని కూడా మీరు వెళ్ళిపోండి పొల్యూషన్ అయిపోద్ది అంటే వాళ్ళ పార్టీ మారలేదని చెప్పి గల్లా జయదేవ్ వాళ్ళ పార్టీలకు పోలేదని పొలిటికల్ ప్రెజర్ పెట్టేసి గల్లా జయదేవ్ మీద దాని పెట్టుబడి కూడా మనకి జడ్చల తెలంగాణ రావడం మనం చూసుకున్నాం. విశాఖపట్నంలో లల్లు మాల్తో ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్ళని ఏదో ఆమ్యామ్యలు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే నీకు ఒక దండం రా బాబు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే వచ్చిన పరిశ్రమలు నిలబెట్టుకోలేక వీళ్ళ అవినీతికి పరాకాష్ఠగా మిగిలిపోయి కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి రాష్ట్రాన్ని వదిలి. తదనుకూలంగానే రాష్ట్రం అధోగతి పాలైంది. ఇప్పుడు నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రివిధ దళాల్లాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కొన్ని అడుగులు వేస్తున్నారు. ఆ అడుగుల్లో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటూనే దాదాపు ఈ మధ్య 13,500 కోట్లు రాబట్టగలిగినారు విశాఖ ప్లాంట్కి. దాన్ని ఒకవైపు కాపాడుతానే విశాఖ సిటీని పోర్ట్ సిటీగా, స్టీల్ సిటీగా, ఫార్మా సిటీగా మార్చాలన్న సదుద్దేశంతో ఇప్పుడు ఇవాళ భోగాపాటం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయిందంటే ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఒక పోర్ట్ సిటీగా, తర్వాత ఒక పర్యాటక సిటీగా కూడా రూపాంతరం చెందాలన్న అంటే అరకు ఆ ప్రాంతం అంతా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి వెనకబడిన ఉత్తరాంధ్ర యువతకి ఉద్యోగ కల్పనలో భాగంగా ఏం చేశారంటే ఒక స్టీల్ ప్లాంట్. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ నచ్చిన చోట మనం ప్లేస్ ఇవ్వాలి తప్ప మనం పెట్టమన్న కాడ వాళ్ళు పెట్టరు. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు ఇంపోర్ట్కి, ఎక్స్పోర్ట్లకి, మైనింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటు ఒరిస్సా నుంచి కానీ, అటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ మనం మైన్స్ మనం అటు బీహార్ నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి దగ్గరగా ఉంటుంది. వాళ్ళు విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నారు. అది గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది కదా సైట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు అడిగిన చోట ప్రభుత్వం అది మొత్తం 2 పేజీలు కిషోర్ గారు మొత్తం 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం. ఇలా ప్రపంచ ఉక్కు దిగ్గజమైనటువంటి ఆర్ఎస్ఎస్ఎల్ మిట్టల్ అంటే ఆదిత్య మిట్టల్ గారు 60%, నిప్పాన్ స్టీల్ 40%, ఈ రెండు కలుపుకొని 100% పెట్టుబడులు. ఓవరాల్గా పెట్టుబడి ఏంటంటే 1,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి దాదాపుగా 2 పేసుల్లో కలిపి ఒక 50,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడేటటువంటి పరిశ్రమక. ఇప్పుడు ఒక 2,200 ఎకరాలు భూమి బదలాయింపు చేసింది. ఊరకు చేశారా? డబ్బులు కట్టారు వాళ్ళు. ఏపీఐసికి డబ్బులు కట్టేశారు. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతాయి భూములు. దాని తర్వాత నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మైనింగ్ అంటే కొంత ఇంపోర్ట్ చేసుకుంటారు ఓరు, స్వదేశంలో కూడా కొంత అగ్రిమెంట్ ఒప్పందం అయిపోయింది. వాళ్ళ చోట ఐరన్ ఓరు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక అగ్రిమెంట్ ఒప్పందం అయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వాళ్ళకి భూములు బదలాయింపు చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారనమాట. అట్లా కేంద్ర రాష్ట్ర అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనమాట ఇప్పుడు ఉండేది ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి పరిస్థితులు అనుకూలం ఇచ్చినాయి కాబట్టి ఈ పరిశ్రమని త్వరితగతిన ప్రొడక్షన్లోకి తెస్తారు. నా అంచనా ప్రకారం అయితే ఒక 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ ప్రొడక్షన్కి వస్తుంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర దశను మార్చేటటువంటి కంపెనీ అని చెప్పొచ్చు. దానికి ఒక చరిత్ర ఉండే కంపెనీ, చరిత్రహీనుడు కంపెనీ అయితే కాదు కదా. అందువల్ల ఏంటంటే ఆర్ఎస్ఎస్ మిస్టుల యొక్క ఈ ప్రక్రియ అనేది ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది మెల్లమెల్లగా అడుగులేస్తుంది. ఒక్కొక్క ఇండస్ట్రీ అన్ని రంగాల్లో స్టీల్ సెక్టార్ అయితేనేమి, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్, నిన్నగాక మొన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లైలాండ్ ఎలక్ట్రికల్ దాన్ని కూడా అంటే ప్రారంభించారు. ఫౌండేషన్ వేశారు, ఫ్యాక్టరీ కంప్లీట్ అయిపోయింది, ప్రొడక్షన్కి వచ్చేసింది. మన దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. అట్లా ఏంటంటే ఒక రకంగా సంక్షేమాన్ని చూసుకుంటూ ఇండస్ట్రీలకు తెచ్చి యువతకి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అంటే ప్రభుత్వ రంగంలో కాదు ప్రైవేట్ రంగంలో కల్పిస్తామన్నటువంటి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే ప్రైవేటలైజేషన్ అయింది కాబట్టి ఒక మంచి అడుగని మాత్రం చెప్పగలం. ఇప్పుడు ఓబులాపురం మైనింగ్ కంపెనీ చరిత్ర కూడా మనకు తెలిసింది. వాళ్ళు కూడా ఇలాగే ముందు భూములు తీసుకున్నారు, ఆ తర్వాత గనుల కేటాయింపు చేసుకున్నారు, మొత్తం తవ్వేశారు,
అన్నటువంటి పరిస్థితి చూసాం. సో దీన్ని పోల్చి చూసినట్టయితే నిప్పాన్ లేదా ఆర్సెలస్ మిట్టల్ని మనం ఎందుకు నమ్మొచ్చు, రేపటి రోజున ఇది ఖచ్చితంగా గ్రౌండింగ్ అవుతుంది, మంచి పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి ఎలా నమ్మొచ్చు, దీన్ని అసలు పోల్చకుండా ఎలా ఉండాలి? అంటే ఇవాళ వాళ్ళకి స్టీల్ రంగంలో వాళ్ళు ప్రపంచ దిగ్గజాలు. నిప్పాన్ అంటే జపాన్ అని అర్థం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పరిశ్రమలు స్థాపించలేదు అనుకోండి, బహుశా చెప్తాను, భూములన్నీ వెనక్కి తీసేసుకుంటే నష్టపోయేది వాళ్ళే కదా. అంత డబ్బులు పెట్టి ఒక టైం బాండ్ ప్రోగ్రాంలో వాళ్ళు పరిశ్రమను కట్టకపోతే ఎంఓయూ కుదుర్చుకుంటే ఎవరు నష్టపోద్ది? కంపెనీయే నష్టపోద్ది కదా. ఇప్పుడు అది ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆ కంపెనీ. లక్ష్మీ ఆర్సెలస్ మిట్టల్ అనేది చిన్న కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇదంటే ఓబులాపురం మైనింగ్ అనేది అసలు కంపెనీ కాదు, అది ఒక దోపిడీ సంస్థ. అదేంటంటే కర్ణాటక సరిహద్దులో ఓబులాపురం మైనింగ్ అనేది ఒక చిన్న కంపెనీ ఉంటే, అప్పుడు చైనాలో ఒలింపిక్స్ నడుస్తూ ఉన్నాయి కిషోర్ గారు. చైనాలో ఒలింపిక్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఐరన్ స్టీల్ ఎక్కువ కావాలి, స్టేడియాలు నిర్మించాల్సి ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా ఏంటంటే ఐరన్ ఓర్ని కొంటా ఉన్నది. అంటే స్టేడియాలు నిర్మించాల్సి వచ్చి వాళ్ళకి ఎక్కువ స్టీల్ అవసరమైంది. అవునా, అప్పుడేం చేశారంటే ఇక్కడ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండటం వల్ల వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఉండటం వల్ల ఏం చేశారంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రీన్ ఛానల్ ఏంటంటే కృష్ణపట్నం పోర్టు దానికి వేదిక అయిందనమాట. ఇక్కడ ఓబులాపురం మైన్స్ నుంచి మొత్తం విడి ఆచార్య, వై శ్రీలక్ష్మి అని ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు లండన్ పెట్టుకొని మొత్తం తరలిచ్చేశారు. కృష్ణపట్నం పోర్టు రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఆ ఐరన్ లారీల కింద చాలామంది శవాలు అయిపోయారు కూడా. ప్రశ్నించిన ప్రతి ఒడిని కూడా అంటే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఐరన్ ఓర్ తరలించడానికి. అటు కర్ణాటకలో మంగళూరు దగ్గర కూడా ఒక పోర్టు ఏర్పాటు చేసుకున్నారు ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేసేందుకు స్పెషల్ షిప్పులు పెట్టుకొని. అక్కడి నుంచి వచ్చిన ఆ డబ్బు, ఆ ఇన్కమ్ ట్యాక్స్, ఆ సిబిఐ రైట్స్, అప్పుడు ఏంటంటే కర్ణాటక లోకాయుక్త ఉన్నాడు సంతోష్ హెగ్డే గారని, ఆయన కేసు దాన్ని రిఫర్ చేయటం వల్ల సిబిఐ ఎంటర్ అవటం వల్ల దాని ద్వారా జైలుకు పోవటం, తర్వాత దాంట్లో అవినీతి జరిగిందని సిబిఐ నిగ్గు తేల్చడం, ఆడున్న బెయిల్ కావాల్సి వస్తే ఆ బెయిల్కి ఎంత లంచాలు ఇస్తే ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం, ఇలా రకరకాల చూసాం మనం. ఒక జడ్జికి లంచం ఇచ్చి బెయిల్ కోసం కొనాలన్న దుస్థితిలో. అంటే ఇప్పుడు గతంలో అసలు స్టీల్ ప్లాంట్ కాదు కదా, కనీసం ఈ బిజినెస్ చేసిన అనుభవం అన్న గాలి జనార్దన్ రెడ్డికి ఉందా? ఎందుకంటే అది దోపిడీ, అంటే ఒక పొగురు, అధికారం అనే అహంకారం నెత్తికెక్కింది. ధన మతం ఒకవైపు, అధికారం అంటున్నది. మనల్ని అడిగేటోడు ఎన్ని భూములు కొట్టేసినా మన అడిగేటోడు లేడని చెప్పి అప్పుడు ఒక శంకుస్థాపన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. బిల్ అని అంటారు దాన్ని. ఆ బిల్ అంటే బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. గాలి జనార్దన్ రెడ్డి అమ్మాయి పేరు బ్రహ్మణి అనమాట. ఆ పేరు మీద ఆ ఫోటోలు కూడా దొరుకుతాయి మీకు. ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యాడు కదా. అప్పుడు ఏమైందంటే 10,500 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కి, దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి ఒక 4,000 ఎకరాలు, ఇంకొకటి ఎయిర్ డ్రోమ్ ఆ ప్రాజెక్ట్ పేరు, దానికి సంబంధించినటువంటి మరో ఒక 4,000 ఎకరాలు వెరసి మొత్తం 14,500 ఎకరాలు రాసిచ్చాడు గాలి జనార్దన్ రెడ్డికి. అంతా కూడా ఎకరా కూడా ఎంత 13,500 ఎంతో. అంటే కంచే చేను వేసినట్టు రాష్ట్రానికి కస్టోడియల్గా ఉండాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి భూములు ఆయన ఇష్టారాజ్యం వచ్చినట్టు రాసిచ్చాడు. అప్పుడు రాజశేఖర రెడ్డికి ఎదురేలేదు కదా, కేంద్రంలో ఎదురులేదు, రాష్ట్రంలో ఎదురులేదు. రాజశేఖర రెడ్డి ఏం చెప్తే జరుగుతుంది, అవి రాసేసుకున్నారు. ఆ తర్వాత ఇంత పెద్ద భూములు ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలా? అసలు యాక్చువల్గా గాలి జనార్దన్ రెడ్డిది కాదు స్టీల్ ప్లాంట్, జగన్మోహన్ రెడ్డిదే అంటారు. అది రాజశేఖర రెడ్డిదే స్టీల్ ప్లాంట్ అంటారు. కాకపోతే గాలి జనార్దన్ రెడ్డిని అడ్డం పెట్టుకున్నారా అని అనుకుంటారు ప్రజలు. వాస్తవం కూడా అదే. ఆ తర్వాత ఏంటంటే ఈ ప్రజలు పక్కురు ఏం చేయలేకపోయినా, న్యాయస్థానాలు ఏం చేయకపోయినా న్యాచురల్ జస్టిస్ చేసేసింది రాజశేఖర రెడ్డిని, కాలగర్భంలో కలిసిపోయింది. అది ఒక 14,500. ఈలోపు మనం చూసాం కదా, అప్పుడు పుట్టిందే కదా సాక్షి టీవీ. ఎప్పుడు పుట్టింది? సాక్షి పేపర్ ఎక్కడి నుంచి పుట్టింది? తర్వాత భారతీయ సిమెంట్ ఆడి నుంచే పుట్టింది, పులివెందుల పాలిమర్స్ ఆడి నుంచే పుట్టింది. ఎక్కడో సండూరు పవర్ ప్లాంట్ 5 మెగావాట్ల పవర్ ప్లాంట్ కర్ణాటకలో ఉంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అవగానే 18 కంపెనీలు ఎలా సృష్టించినాయి. ఆ తర్వాత మనం చూసిన 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది అయ్యే కదా. సరే, అదే అట్లా ఉంటే ఆ బ్రహ్మణి స్టీలు నిర్మించకపోగా దాని తర్వాత ఏం జరిగిందంటే 14-19 మధ్యకాలంలో
రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దాన్నన్నా కొనసాగించాలిగా. దాన్ని కొనసాగించకుండా ఏం చేశాడంటే జగను, జిందాలు, జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ ఇంకొకటి శంకుస్థాపన చేశారు. ఏమైంది అది? జగను, జిందాలు, జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ చేసిండని శర్మిలానే అన్నది కదా, ఇది స్టీల్ ప్లాంట్ లేదని. అంటే ఒక అవినీతి అనేది భారతదేశంలో ఒక వటవృక్షంలా రాజకీయ ఓకే, అది ఓకే, సెటిల్మెంట్ అనుకుందాం. మరి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రి కడప స్టీల్ ప్లాంట్ని జిందాలో నిర్మిస్తారు, వాళ్లే నిర్మించిస్తారని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఉత్త స్టేట్మెంట్లకి పని అవ్వకూడదు. ఇప్పుడు నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రాయలసీమలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండాలనేది ఎప్పటి నుంచో ఒక వాదన ఉంది. ఆ స్టీల్ ప్లాంట్కి రూపకల్పన చేయాలంటే జిందాల వాళ్ళు వచ్చి నిర్మాణం ఎందుకు చేయలేదు? కనీసం ఆరంభించాలి కదా. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినాక పనులు కంటిన్యూగా నడుస్తుంటే నమ్ముతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ఎల్ మెట్టల్లో వాళ్ళు వస్తే పని ఎలా నడిచింది? ఏపీఐసి ద్వారా భూములు బదలాయించారు, డబ్బులు కట్టారు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇదంతా పని నడుస్తూ ఉంది కదా. అక్కడ లేదు కదా, కొబ్బరికాయ కొట్టడమే చూసాం. కేవలం అదేంటంటే జిందాల జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్కి నిలబడిపోయింది కానీ ఎందుకు పని చేయలేదు వాళ్ళు? శంకుస్థాపన చేసిన కానీ పని చేసుకుంటూ పోవాలి కదా. ఏదో ఒక నిర్మాణం కన్స్ట్రక్షన్ కట్టాలి కదా. కన్సూప్ మేరలో కన్స్ట్రక్షన్లు ఎక్కడ అవపడలేదు కదా కిషోర్ గారు. నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఇది. వాళ్ళు శంకుస్థాపన చేసిన మరొకటి రోజు నుంచి పనులు ఆరంభించాలి కదా. ఏమన్నా భూమి బదలాయింపు చేసావా? ఎంఓయూ ఏదో చూపిరదు బయటికి, ఎందుకు బయట పెట్టావు? ఎంఓయూ అనేది ఉంటుంది కదా, ప్రభుత్వానికి జిందాల్ స్టీల్ ప్లాంట్ మధ్య చేసుకున్న ఎంఓయూ బయట పెట్టు. ఎందుకు బయట పెట్టడం లేదు నువ్వు? కంపెనీ తప్పు చేసిందా, ముఖ్యమంత్రి తప్పు చేసిందా తేట తెల్లం అయిపోద్ది. రేపు కాగ్ రిపోర్ట్లో కూడా రాశారు కదా, దాని కథ ఏందో కూడా తేలిపోద్ది కదా. ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా లేకుండా మొత్తం వాళ్ళ భూమి, ఒక ఎకరా భూమి ఎంతకి ఇచ్చినని ఈ రోజుకి చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. సరే భూమి బదలాయించు, ఎకరా ఎంతకి ఇచ్చినావు చెప్పు. ఎకరా ల్యాండ్ వాళ్ళకి ఎంతకి ఇచ్చావు? ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది? దానికి నీళ్లు కావాలి. స్టీల్ ప్లాంట్ అంటే వాటర్ కావాలి. యాడ్ నుంచి తెచ్చిస్తానంటుండవు వాటర్. నువ్వు వాటర్ ఎక్కడి నుంచి అలొకేషన్ చేసావు అది చెప్పరా జరా. దానికి పవర్ యాడ్ నుంచి అలొకేషన్ చేస్తున్నావు. పవరు, వాటరు, ల్యాండు, తర్వాత మైను, ఇవన్నీ ఎంఓయూలో చూపించాలి కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మిట్టలు అన్నీ ఉండే A to Z ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తారు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టు చేతనైతే. జిందాల్ జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ కాదని నువ్వు అనుకున్నప్పుడు ఆ డిపిఆర్ బయట పెట్టరాదా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టా? ఎందుకు బయట పెట్టవో? ప్రభుత్వం నుండి బయట పెట్టండి. ఏపీఎస్సీ కాడు డబ్బులు ఎన్ని కట్టాడు, భూములు ఎలా బదలాయించావు, ఆ పారదర్శక చిత్తశుద్ధి ఏదో బయట పెట్టమంటున్నా నేను. అయ్యేం బయట పెట్టకుండా నోటి మాటలో ఎక్స్లో పోస్ట్ ఉందంటే ప్రతి ఓడు పెట్టుకుంటాడు ట్విట్టర్లో. నువ్వు పెట్టుకునేది ఏంటంటే సాఫ్ట్వేర్ 10వ తరగతి పాస్ అయిన పిల్లడు కూడా ఎక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు, పెట్టుకుంటాడు. ఆయన పెట్టేది ఏంటంట. ఆయన జడ్జిమెంట్ త్వరలో రాబోతా ఉంది. ఇప్పుడు మే 6వ తేదీ ఎట్లా ఇస్తున్నారో సిబిఐ కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ తొత్తర తీరిపోద్ది ఆయనకి. నెక్స్ట్ నువ్వే వరుసలో ఇప్పుడు పెద్ద అన్నకు వచ్చింది చిన్న దాకా రాదా ఏంది? నెక్స్ట్ రేపు ఎలక్షన్ రాబోయే లోపు ఈయన కూడా మడిచేస్తుంది. ఈడీ సిబిఐ కేసులో జడ్జిమెంట్ వస్తుంది, ఎత్తులో అప్లై చేస్తారు, తొత్తర తీరిపోద్ది. ఇది గమనించానా? బీజేపీకి దగ్గరే పార్టీని విలీనం చేశాడు గాలి జనార్దన్ రెడ్డి. ఇది గమనించానా? ఏం చేస్తుందంటే సిబిఐ కేసు అది. సిబిఐ రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమవుతాడు, సుప్రీంకోర్టుకు పోతాడు. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత ఇక్కడ మీరేమనుకుంటున్నారు? జడ్జిమెంట్ ఎలా రావచ్చు అంటే సిబిఐ అధికారులకు ఫేవర్ గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దోపిడీ జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు గుండెల్లో దోపిడీ చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనే యాంగిల్లోనే రావచ్చు అంటారా? ఖచ్చితంగా 100% వస్తుంది. రికవరీ కూడా వస్తుంది చూడండి. రికవరీ కూడా ఇస్తారు చూడండి కోర్టు. రికవరీ కూడా ఇస్తుంది. నొక్కేసి డబ్బు ఇంత కట్టాల వడ్డీతో సహా కట్టిస్తారు చూడండి. తిరిగిపోయే జడ్జిమెంట్ వస్తుంది. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు కిషోరు. అక్కడ జడ్జీల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కింద కోర్టు ఇచ్చింది 2-3 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఒక దిగిపోద్ది. సుప్రీంకోర్టు ప్రొలాంగ్ చేసిందంటే అప్పుడు బీజేపీ వాళ్ళు అనుమానించవచ్చు, అవమానించవచ్చు. ఇప్పుడు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకో కేసు, అక్కడ కానీ జడ్జిమెంట్ రాలేదనుకో, అప్పుడు బీజేపీని అనుమానిస్తారు, అవమానిస్తారు కూడా. భారతదేశ ప్రజలు క్షమించరు, భారతీయ జనతా పార్టీని క్షమించరు, సమస్య లేదు. సో ఓఎంసీ కేసు మనకు చెప్తున్న మన నిజాలేంటి, పాఠాలేంటి?
ఓఎంసీ కేసు నా దృష్టిలో ఏంటంటే 3 నెలల్లో తేల్చే కేసు కిషోర్. అది ఉమ్. 3 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చు దానికి. పెద్ద తోపంటి కేసు ఏం కాదు. అలాంటిది 13 ఏళ్ళు పడుతోంది కదా. ఎందుకు పట్టద్ది? న్యాయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం కిషోర్ గారు. మన న్యాయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం అంటున్నాను. ఇప్పుడు మైనింగ్లో ఏముంటుంది కిషోర్ గారు చెప్పండి. నీకు మైనింగ్లో ఏరియా, ఆ ఏరియాలో ఒక క్యూబిక్ మీటర్కి ఎంత ఐరన్ పరిమాణం వస్తుందో తెలుసుద్ది. ఆ క్యాలిక్యులేషన్ కొలతలు తీటి అంచే పెట్టద్ది. మ్యాథమెటికల్ చదువుకున్న వాళ్ళకి ఎవడైనా త్రికోణమితి తీసుకుంటే ఏరియా అని చెప్తాడు. ఏరియా అండ్ వైశాల్ వాల్యూమ్ అని ఒక లెసన్ ప్రతి ఒక్కరు చదువుకుంటారు. 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న వాళ్ళు ఎత్తుకోకపోతే మొత్తం ఆ ఏరియా లెక్క కడతారు. మనకి వారణాసిలో ఉంది మ్యాథమెటిక్ ఇన్స్టిట్యూట్, వారణాసిలో ఉంది. వాళ్ళని పంపించేస్తే దాన్ని మొత్తం లెక్క కట్టించేవాళ్ళు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఉందని, ఎక్స్పోర్ట్ ఎంత అయింది అనేది నీకు పోర్టులు చెప్తాయి. ఏడేం పెట్టాము, స్టీల్ ఉత్పత్తి చేయలేదుగా, ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేశారు. ఏ కంట్రీకి ఎంత కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కస్టమ్ డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి తొవ్వింది 2 క్యాలిక్యులేషన్ చేసి రాయల్టీ ఉంటుంది. ఏముంటుంది? రాయల్టీ ఉంటుంది. ప్రభుత్వానికి రాయల్టీ వచ్చిందా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారా లేదా చూస్తే అయిపోయా. చించుకుంటారు 13 ఏళ్ళు. దేనికి రా భయ్ 13 ఏళ్ళు? ఇప్పుడు సింపుల్ మైనింగ్ కేసు తేల్చడం. ఏ మైన్ అయినా గుర్తుపెట్టుకో కిషోర్ గారు, ఎవ్రీ ఇయర్ ఆడిట్ జరగద్ది. ఆడిట్ జరిగినప్పుడు నీకు రావాల్సిన రాయల్టీ వచ్చిందా లేదా, రెండో పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందా లేదా, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అయిపోయి. ఎక్స్పోర్ట్ ఎంత అయింది, డిక్కింగ్ ఎంత చేశారు, తేలిపోయా. జడ్జి మీరు క్షణాల మీద చూసి ఇచ్చేయచ్చు కదా. ఎవరుంటే వాళ్ళ మీద వేసేయచ్చు. ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు? అది వెరీ సింపుల్ కేసు. మైనింగ్ కేసులు అనేవి నా దృష్టిలో వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. కాకపోతే రాజకీయ అండదండలతోటి, రాజకీయ పొలుగుబడితోటి, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్తోటి దీన్ని ప్రొలాంగ్ చేసుకోవటమే తప్ప సరైన జడ్జి ఉంటే 3 నెలలు లేదంటే 6 నెలలు లేదంటే 3 సంవత్సరాలతో క్లోజ్ చేసేయాల్సిన కేసు 13 ఏళ్ళు ఎందుకు పెట్టిందా? ఇది రాజకీయ అవినీతి వల్ల శాసనాలు తయారు చేసే వాళ్ళే అవినీతి పౌరులు అయిపోయి, అవినీతి పౌరులు చట్టసభల్లో కూర్చొని ఆ శాసనాలు చేస్తుంటే మన దౌర్భాగ్యం అనిపిస్తుంది కిషోర్ గారు. అందువల్ల నేను అనేది ఏంటంటే, మనకి ఈ కేసులు వ్యవస్థకు వచ్చినప్పుడు నేను సింపుల్ ఆర్టికల్ చెప్తాను నేను మీకు. ఈ ఆర్టికల్ ఏముంటుందంటే కిషోర్ గారు, ఆర్టికల్ 120 అండ్ 211 ఆ రిలేటెడ్ 2 ఆర్టికల్ ఉంటాయి భారత రాజ్యాంగంలో. ఆర్టికల్ 121 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా restricts discussions in parliament about the conduct of Supreme Court and High Court judges. అర్థమవుతుందా? సుప్రీంకోర్టు జడ్జీలు కానీ హైకోర్టు జడ్జీలు కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదంట. ఏది? శాసనసభ్యులు, పార్లమెంటేరియన్లు. రెండో పాయింట్, దిస్ ఆర్టికల్ ప్రొటెక్ట్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది, ఇండిపెండెన్స్ స్వేచ్ఛనిచ్చారనమాట. తర్వాత నీకు చెప్తాను ఏనండి, వాట్ డస్ ఆర్టికల్ 121 సే? నో డిస్కషన్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ పార్లమెంట్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ద ఏ జడ్జి అన్లెస్ ఏ మోషన్ ఈజ్ ప్రజెంటెడ్ టు ది ప్రెసిడెంట్. తర్వాత ద మోషన్ మస్ట్ ఆస్క్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్. తర్వాత ద మోషన్ కెన్ ఓన్లీ బీ ప్రజెంటెడ్ టు ది ప్రెసిడెంట్ టు ప్రజెంట్ అండ్ అడ్రస్. ఏంటి? క్లియర్గా అర్థమైపోయిందా? నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిమూవ్ చేయమని లెటర్ పెట్టుకోమంటారు, ఆధారాలు చూపించి లెటర్ పెట్టుకోమని ప్రీ ఇండిపెండెన్స్ ఇచ్చారన్నమాట. అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు శాసనాల ఇంకా ఎక్కడ పోయి జడ్జిల మీద కంప్లైంట్ ఇవ్వాలో చెప్పండి. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఆ జడ్జి మీద ఆరోపణలు వచ్చినాయి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంతవరకు నోరు తెరిచాడా? బయటకు చెప్పాడా? అసలు జరగలేదు, మా జడ్జి మంచోడు, ఎక్కడ అవినీతి చేయలేదని చెప్పాడా? అది కాసేపు పక్కన పెడితే ఇందులో ఈ మధ్యకాలంలో 2 అంశాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి, దీని మీద ఏదో తేల్చండి తొందరగా అంటే తొందరగా తేల్చాల్సిన అంశం కాదని మొన్న పక్కన పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పేసి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి అంశాన్ని కూడా తోసిపుస్తూ పక్కన పెట్టారు. ఆల్రెడీ చీఫ్ జస్టిస్ గారు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు, ఆయన తొందరలో ఏదో డెసిషన్ తీసుకుంటారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి మేమేం ఆర్డర్ ఇవ్వలేమని చెప్పేసి సుప్రీం ధర్మాసనం చెప్తోంది. అంటే ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత
నేను సింపుల్గా చెప్తున్నాను. సచ్చీలత నిరూపించుకోవాలంటే ఒకే ఒక ఆశ ఉన్నది. ఇది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది కిషోర్ గారు. ఆ న్యాయ వ్యవస్థ కూడా నమ్మకం కోల్పోయింది. ఇవాళ భారతదేశంలో ప్రజలు ఎవరైతే న్యాయ వ్యవస్థని ఈరోజు నమ్మటం లేదు, ఆ నమ్మకాన్ని పూర్తిగా నిన్న ఆ జడ్జి అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు, అన్ని ఛానల్లో వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థని పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. నేను ఒక్క మాట అడుగుతాను కిషోర్ గారు, భారతదేశం రాజ్యాంగమే మనకి భారతదేశంలో నడుస్తుందని మనం అనుకుంటే, భారతదేశ రాజ్యాంగం రక్షణ కల్పించినటువంటి సుప్రీంకోర్టు, భారతదేశం రక్షణ కల్పించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, భారత రాజ్యాంగం రక్షణ కల్పించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం రక్షణ కల్పించినటువంటి ఇది కాగ్, ఓకేనా, కాగ్ ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ శాఖలో ఇంత అవినీతి జరిగింది అని ఇస్తుందా లేదా? కాగ్ ఇచ్చిన రిపోర్ట్ అంతిమం కదా. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏ రాష్ట్ర గవర్నర్ అయినా, ఈ దేశంలో ఏ రాష్ట్రపతి అయినా ఒక్క కేసు సుప్రీంకోర్టులో కానీ రాష్ట్ర హైకోర్టులో ఫైల్ చేసిన కేసు నాకు ఒకటి చెప్పండి. కాగ్ రిపోర్ట్ వచ్చింది అంటే అవినీతి జరిగినట్టు కాగ్ రాసిన తర్వాత గవర్నర్ కేసు రిజిస్టర్ చేయించాలా లేదా? గవర్నర్ది బాధ్యత కాదా? ఆ ముఖ్యమంత్రి మీద, ఆ మంత్రి మండలి మీద హైకోర్టులో కేసు రిజిస్టర్ చేయించాలా? రాజ్యాంగాన్ని నేను రక్షిస్తానన్నటువంటి గవర్నర్, రాజ్యాంగ ప్రథమ రక్షకుడైనటువంటి రాష్ట్రపతి ఒక్క కేసు ఈ స్వతంత్ర భారతంలో రిజిస్టర్ అయిన సందర్భం నాకు చెప్పండి. ఎన్ని కాగ్ రిపోర్ట్లు వచ్చి ఉంటాయి? ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రపతి లెటర్ రాస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేసు రిజిస్టర్ చేయాలా? రాష్ట్ర స్థాయిలో గవర్నరు, హైకోర్టు జడ్జికి లెటర్ రాస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఆ మంత్రి మండలి మీద కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయించాలిగా. జరిగిన సందర్భం ఒక్కటి చెప్పండి నాకు. ఇంకెక్కడ రాజ్యాంగం, ఇంకెక్కడ చట్టాలు? చట్టాలన్నీ కూడా రాజకీయ నాయకులకు చుట్టాలు, చట్టాలన్నీ కూడా డబ్బున్నోడికి చుట్టాలు. రూల్ ఆఫ్ లా, ఈక్వల్ ఆఫ్ లా, ఇవన్నీ కాకల్ బుల్ స్టోరీస్. ఇండియాలో డబ్బున్నోడికి ఒక చట్టం, డబ్బు లేనోడికి ఒక చట్టం. అందువల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరు కూడా, కాబట్టి ఇంకా భారతదేశంలో మరో స్వతంత్ర పోరాటం వచ్చేసి, రెవల్యూషన్ వచ్చి యువతలో ఏదన్నా తిరుగుబాటు వచ్చేసి తప్ప ఈ పార్లమెంటేరియన్ల మారలో, ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట, ఈ చట్టాల రూపకల్పన చేసేవాళ్ళే దొంగలైతే, తండ్రే కామాంధుడైతే ఆ బిడ్డ ఏం చేయగలదు? అలాగే జడ్జీలు న్యాయాన్ని బతికిచ్చే న్యాయ కోవిదులే లంచాలకు అలవాటు పడిపోతున్న ఈ దేశంలో, చట్టాలు చేసేవాళ్ళు అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ దేశంలో ఇంక ఎవడు రక్షించాలా? మరో సుభాష్ చంద్రబోసు, మరో అల్లూరు సీతారామరాజు, మరో భగత్ సింగ్ ఈ దేశంలో పుట్టి మళ్ళీ కానీ పునర్నిర్మించుకోవాలి. భారతదేశాన్ని పునర్నిర్మాణం వైపు అడుగులు వేసేటటువంటి నవతరం, యువతరం వస్తే తప్ప, రేపేదో పెట్టున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు, భారత పార్లమెంటు ముట్టడి. రేపు ఎంతమంది ఎగిరిపోతారో తెలియదు. ఏప్రిల్ 11వ తేదీ చలో ఢిల్లీ అన్నారు సుభాష్ సేనోళ్ళు. అప్పుడు ఏం జరగద్దు? రేపు మోడీ గారు, అమిత్ షా గారు, నేను చెప్తానే ఉన్నారు కదా, జరగద్ది కిషోర్ అని చెప్పానా నేను? ఏమైంది? ఇవాళ నేను చెప్పింది జరుగుతుందా లేదా? ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆజాద్ హిందూ ఫౌజ్ వాళ్ళు, సుభాష్ సేనోళ్ళు మొత్తం ఢిల్లీ వస్తారు. దమ్ముంటే ఆపుతా పార్లమెంట్ ముట్టడి అంటారు. అది రివర్స్ తిరుక్కొని సుప్రీంకోర్టు ముట్టడి అయితే ఏం చెప్పాను నేను ఈ డిబేట్లో? నెల ముందే ఏం చెప్పాను? దిమ్మ తిరిగిపోబోతుంది పార్లమెంట్కి అని చెప్పానా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. చూడాల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ లాంగ్వేజెస్లో, ఆల్ భాషల్లో చలో ఢిల్లీ అన్నాడు. ఆ రోజు సుభాష్ చంద్రబోసు యు గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. ఇవాళ ఏం చేస్తారు రాబాయ్? ఇవాళ మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పార్లమెంట్ ముట్టడికి వస్తున్నారు. దీనికి సమాధానం, దీన్ని ఎంతమందిని చంపుతాడు అమిత్ షా? ఎంతమందిని చంపుతాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? రేపు మొత్తం పోతారు అన్ని రాష్ట్రాల నుంచి యువత, సమాధానం చెప్పాల్సి వస్తుందిగా. అందువల్ల ఏంటంటే రెవల్యూషన్ ఆపటం ఎవరు కాదు, అవినీతి పరుల్ని కాపాడమని అమిత్ షాకి లైసెన్స్ ఇచ్చారా ఇంత భారతదేశ ప్రజలు ఏమన్నా? అందువల్ల అది కాదు. అందువల్ల న్యాయబద్ధంగా న్యాయమూర్తుల్ని పనిచేసుకునేవ్వండి. న్యాయస్థానాల్ని ఒక్కటే నేను ఫైనల్గా చెప్తాను కిషోర్ గారు, ఫైనల్ ఓడిది, న్యాయ వ్యవస్థ కిందకి దర్యాప్తు సంస్థలు రావాలి. ప్రభుత్వాల కింద ఉండకూడదు దర్యాప్తు సంస్థలు.
ఇప్పుడు సిబి, ఈడీ, సిబిసి న్యాయ వ్యవస్థ కిందకి తేండి, జైలు శాఖను కూడా న్యాయ వ్యవస్థ కిందకి తేండి. రాష్ట్రాల్లో ఏసీబీ, సిఐడిని, విజిలెన్స్ని అన్నిటినీ న్యాయశాఖ కిందకి తేండి. దాంట్లో రిక్రూట్మెంట్లో కానీ దాంట్లో ఉన్న బడ్జెట్ దానికి సపరేట్గా వాళ్ళే పెట్టుకుంటారు. బడ్జెట్ డబ్బులు ఇచ్చే వరకే వాడు మీ పని, అంతవరకే ఉండాలి. అప్పుడు తప్ప నీకేదన్నా దర్యాప్తు కావాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తే వాళ్ళు దర్యాప్తు చేసి పెడతారు. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఒక ఉత్తరం రాయండి, మాకు పలానా కేసు అనుమానం ఉంది దర్యాప్తు చేసి పెట్టండి అని హైకోర్టు ద్వారా దర్యాప్తు చేస్తే అప్పుడు న్యాయం జరగద్ది, ప్రొటెక్షన్ కూడా వస్తుంది. మీ దర్యాప్తు ప్రభుత్వాల చేతిలో పెట్టుకొని న్యాయం జడ్జిమెంట్లు చెప్పండి, ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి దర్యాప్తు సంస్థలన్నీ న్యాయ వ్యవస్థల కిందకు వచ్చినప్పుడే న్యాయం బతికి బట్టకట్టద్ది. దర్యాప్తు సంస్థలు ప్రభుత్వం కాడ పెట్టుకొని న్యాయమూర్తులు న్యాయం చెప్పమంటే జరగదు. కాబట్టి దర్యాప్తు సంస్థలన్నీ సర్వాధికారాలన్నీ న్యాయస్థానాలకు బదలాయింపజేసి వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి సపరేట్గా కేటాయించినప్పుడే భారతదేశంలో న్యాయ వ్యవస్థ బతికి బట్టగట్టద్దని మాత్రం చెప్పగలం.